మీకు ఎలా అనిపించింది ఇప్పుడు కృష్ణమ్మ అంటే ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న కట్అవుట్ కూడా ఉంది కదా, ఆ సీన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? సింహాద్రి సినిమా అంటే సూపర్ సూపర్ సినిమా అండి సింహాద్రి సినిమా. కానీ అక్కడ అది సారీ కొద్ది ఫైట్ ఉండే, అది ఏంటంటే రౌడీలు రావటం, అది వద్దంటుంటే వాళ్ళు గెలిగించుకోవటం, అది రౌడీలని పిచ్చ కొట్టు కొడతాడు, పిచ్చ కొట్టుడు కొడతాడు. కృష్ణమ్మ సినిమా కనీసం ఫైట్లు చాలా ఉన్నాయి, మాస్ సినిమా, సూపర్ సినిమా, అదరగొట్టిండు అనుకోరాదు. ఇటు చెల్లె ఒక ఆమె చెల్లె కాకుండా రాకెట్ కడుతుంది. అప్పటి నుంచి నువ్వు నాకు అన్నయ్య లాంటి అంటే అప్పుడు సారు కనీసం హృదయం నుంచి కన్నీటి బాష్పాలు వస్తుంటాయి. అబ్బా నా చెల్లె లాంటిదని ఆ చెల్లె గురించి కొంచెం డబ్బు వస్తుంటాడు చెల్లెకు, ఆ చెల్లె గురించి ఎంతో కష్టపడతాడు. కానీ ఇది సినిమా మాత్రం అదరగొట్టిండు, సూపర్ ఉందండి. కృష్ణమ్మ సినిమా సూపర్ కొట్టిండు, సూపర్ అదరగొట్టిండు. లాస్ట్ కు ఎందుకు పుట్టామో ఎందుకు తెచ్చామో తెలియదు అంటాడు. లాస్ట్ కు కృష్ణమ్మ జలంలో కలిసిపోతాడు. కృష్ణమ్మ సినిమా ప్రతి సీన్ లో నేను అది ఏడ్చిందండి. సినిమా సూపర్ ఉంది. సత్యదేవ్ సార్ మాత్రం ఈ సినిమా అదరగొట్టిండు, సూపర్. కృష్ణమ్మ సినిమా సూపర్ హిట్ అయింది. సత్యదేవ్ సార్ నీ మల్లికార్జున సార్ గుర్తుపట్టుకోండి, నాకు ఒకసారి మెచ్చుకొని ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. అది సార్ ఈ సినిమా మాత్రం 1000 రూపాయలు ఇచ్చారేమో చెప్తున్నారు కదా సార్. నాకు అది 2021 9, 10, 11 3 రోజులు నాకు సార్ క్యారెక్టర్ ఇచ్చిండు డైరెక్టర్ గారు సత్యదేవ్ సార్. మళ్ళీ నాకు మెచ్చుకొని నాకు 2022 జనవరి నాటి నాకు పిలిపించిండు. జనవరి 1 తారీఖు నాకు పిలిపించిన 1000 రూపాయలు ఇచ్చిండు. మల్లికార్జున్ అమ్మాయి పిల్లలకు కొద్దిగా ఎక్స్ప్రెషన్ పెట్టిన నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. సత్యదేవ్ సార్ ఎట్టంటే ఆయన ముఖం చూస్తే కోపం లెక్క ఉంటుంది, కానీ ఆయన హృదయం మొత్తం చాలా సంతోషమైనది. అందరు నా వాళ్ళు అనుకునే గుణం ఆయనది. నిండు హృదయం, చాలా మంచి హృదయం, చల్లని హృదయం. ఆ సారు నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటున్నాను. సారు మల్లికార్జున సార్ మీరు గుర్తుంచుకోండి. సినిమా మాత్రం ఆదరగొట్టావు సార్. కృష్ణమ్మ సినిమా సూపర్ సూపర్ సూపర్. కృష్ణమ్మ ఆదరగొట్టిండు. కనీసం ఇది అది సారు ఈ సినిమా మాత్రం చూసిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు, ఒక్కరిపై 10 మంది చెప్తారు. ఈ సినిమా మాత్రం చాలా మంది చూస్తారు, కానీ ఈ సినిమా మాత్రం బిచ్చగాడి సినిమా, ఒక విమానం సినిమా లెక్క సినిమా సూపర్ ఆడుతుందండి. కృష్ణమ్మ సినిమా అదరగొట్టిండు, సూపర్ సూపర్ సూపర్. మీరు ఏం క్యారెక్టర్ చేస్తారు సినిమాలో? అది కొద్దిగా కామెడీ క్యారెక్టర్ ఉండే, అంటే నేను దీంట్లో ఇట్లా నాకు బోడిగుండు అప్పుడు అది దీంట్లో ఖైదీ వేషం ఇస్తా. సారు మేమందరం లక్ష్మణ్ సార్, సత్యదేవ్ సార్, నేను బోడిగుండు అంటే ముగ్గురు ఖైదీ వేషం ఇస్తాం. దాంట్లో బోడిగుండు ఉంటాను. ఒక 2-3 డైలాగులు ఉన్నాయి, కామెడీ డైలాగులు, కానీ సెన్సార్ బోర్డు కాడ కట్ చేసిండు. సార్కు నేను అది కటింగ్ చేస్తుంటా, అది ఒకటే పడ్డానండి అనేది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అది ఇటు నేను కూడా ఒక 5 సినిమాలు చేసిన. విమానం, కృష్ణమ్మ, మెకానిక్, ఆర్ఎంపీ, మస్తు షేడ్స్ ఉన్నాయిరా, మొత్తం 5 సినిమాలు చేశానండి నేను. అది కృష్ణమ్మ, ఆర్ఎంపీ, మెకానిక్, మస్తు షేడ్స్ ఉన్నారా, చాలా చేశానండి. ఇది కృష్ణమ్మ ఇవన్నీ చేశానండి. అది సినిమా సూపర్ ఉందండి. చూడని వాళ్ళు కూడా సినిమా చూస్తారు. సత్యదేవ్ సార్కు దండాలు. సినిమా సూపర్ ఆడుతుందండి. సారు మీరు అది చల్లగా ఉండాలని సార్ మల్లికార్జున సార్ గుర్తుపెట్టుకోండి. సినిమా మాత్రం సూపర్ అదరగొట్టిన సార్, సూపర్ ఉంది. లాస్ట్కు సారు కృష్ణమ్మ జలంలో కలిసిపోతాడు. అంటే ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతికామో తెలియదు, లాస్ట్కు ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ పెరిగామో తెలియదు, లాస్ట్కి గంగమ్మ జలంలో కృష్ణమ్మ జలంలో కలిసిపోయామని అంటాడు. అది ఆ డైలాగ్ మాత్రం అదరగొట్టింది. సినిమా మాత్రం సూపర్ ఉందండి. చూడని వాళ్ళు కూడా సినిమా చూస్తారు. అదరగొట్టింది కృష్ణమ్మ, సూపర్ సూపర్ సూపర్.